ఈరోజు విద్యుత్ సంస్థలు కానీ నీటిపారుదల ప్రాజెక్టులు కానీ ఈ మంత్రివర్యులు ఈ ఎమ్మెల్యేలు అధికారులు ధైర్యంగా మాజీ ముఖ్యమంత్రి గారి దగ్గర ధైర్యంగా చెప్పలేకపోయారు కాబట్టి ఈ అనర్థం జరిగి ఈ రాష్ట్రం అప్రపాలైంది. మీకుందా ఆ ధైర్యం? ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు అధ్యక్ష, ఒక యువకుడు. మేము చెప్తున్నాం అధ్యక్ష, నిజంగా ఏ సమస్య వచ్చినా ఏ ఏ ఏ నిర్ణయం తీసుకున్నా తప్పని చెప్పి ముఖ్యమంత్రి గారితో చర్చించి నిర్ణయాన్ని మార్పించే శక్తి మాకుంది. మీకుందా అధ్యక్ష? వీళ్ళు ఆయన ముందర నిలబడి మాట్లాడతారా అధ్యక్ష? వీళ్ళు ఒక నియంతలాగా పరిపాలిస్తున్న ప్రజాస్వామ్యం కూని వేసి ప్రశ్నించే గొంతు లేకుండా చేసిన ఆ ముఖ్యమంత్రికి మాట్లాడే ధైర్యం వీళ్ళకుందా అధ్యక్ష? వీళ్ళు పదవుల కోసం జీహుజురు అనుకుంటా వేల కోట్లు దోసుకున్న చరిత్ర వీళ్ళది అధ్యక్ష. అధ్యక్ష వీళ్ళు ఈరోజు చెప్తారు అధ్యక్ష, వీళ్ళు ఈరోజు వేదాలు ఒలించినట్టు 10 ఏళ్ళు పాపాలు చేసి ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. 1 minute పోచారం శ్రీనివాసరెడ్డి గారు. అధ్యక్ష తమరి ధన్యవాదాలు, అభినందనలు. నేను గౌరవ సభ్యులకు అందరికీ ఈ పక్షం కానీ ఆ పక్షం కానీ నా మనవి, ఇక్కడ దిక్కు చూసినందుకే ఇచ్చిన సార్కు దయచేసి సభా ఉండతనాన్ని మనం అందరం కాపాడుకోవాలి. ఎందుకంటే చాలామంది కొత్త సభ్యులు వచ్చారు, వాళ్ళు మనం చూసి నేర్చుకోవాలి సభలో ఏ విధంగా ఉండాలి, సబ్జెక్ట్ మీద ఏ విధంగా మాట్లాడాలి. ఎందుకంటే మళ్ళీ వాళ్ళ ఎన్నికలు వాళ్ళు అందరం కలిసి పోవాల్సిందే. ప్రజల తీర్పు ఎట్లుంటుందో ఎవరు చెప్పలేం. మీకు అక్కడ ఇచ్చారు, మీరు కూర్చున్నారు, ఇక్కడ మేము కూర్చున్నాం. తప్పు చేసినా చేయకపోయినా ఒక్కోసారి శిక్ష పడుతుంది. కానీ ప్రతిసారి మీ వాళ్ళట్లా మీ వాళ్ళ ఇట్లా ఇది ఉందాతనం సభలో ఒకరినొకరు తిట్టుకోవడం మంచి పద్ధతి కాదు. ఇది అవసరమంటే బయట తిట్టుకోండి, సభా సమయాన్ని వృధా చేయకండి, సబ్జెక్ట్ మీద మాట్లాడండి. దయచేసి మీ సభా సమయాన్ని వృధా చేయడానికి ప్రయత్నం చేస్తే కొత్త వారు కూడా పాపం వాళ్ళకు అర్థం కాదు ఏమవుతుందో అని. 51 మంది కొత్తలు వచ్చారు, మనమంతా సీనియర్స్. వ్యక్తిగత దూషణలకు పోకండి దయచేసి. మేము కానీ మీరు కానీ ఎవరైనా కానీ సభాసం వృధా చేయకండి, సభను ఉందా నడపండి. దయచేసి సభా అధ్యక్షుల వారికి కూడా నా మనవి, నేను కూడా మొన్నటి అక్కడే ఉన్నాను, వారికి ఎంత సమయం ఇచ్చాను రికార్డులో ఉంది. 5 ఉంటే కూడా మేము అధికార పక్షం మాట్లాడేదానికంటే సమయం వారికి ఎక్కువ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు రికార్డు తెలుస్తుంది మీకు. ఆ విధంగా వారు కూడా సభను నడిపించుకున్నాం. ఇప్పుడు కూడా మీకు సహకరిస్తాం. మేమందరం కూడా సభ సజావుగా జరగాలి, మంచి ఫలితాలు అందాలి, ప్రజల మంచి మెసేజ్ పోవాలి. కానీ ఈ యొక్క వ్యక్తిగత దూషణలను చేసుకోవడం మంచి పద్ధతి కాదని మరొకసారి వారికి విజ్ఞప్తి చేస్తూ తమరికి ధన్యవాదాలు చెప్తున్నాను. రాజగోపాల్ రెడ్డి గారు. ఒక్క నిమిషం అన్న, అది అయిపోయింది. మంత్రి గారు మాట్లాడండి, సబ్జెక్టే మాట్లాడండి. సబ్జెక్ట్ అధ్యక్ష, గౌరవ సభ్యులు మాట్లాడుతూ విన్న తర్వాత సభలో కానీ సభ బయట కానీ ఎన్నికల ముందు కానీ ఈ ఫ్రీ పవర్కు పేటెంటు బీఆర్ఎస్ పార్టీ మేమనే కింద గౌరవ సభ్యులు ఆనాటి ముఖ్యమంత్రి గారు మాట్లాడడం జరిగింది. అధ్యక్ష, పేటెంట్ అన్నట్టుగా ఈ పేటెంటు ఫ్రీ పవర్కు పేటెంటు బీఆర్ఎస్ పార్టీ 24 గంటల కరెంటుకు అన్నట్టుగా మాట్లాడారు. అధ్యక్ష 2001వ సంవత్సరంలో ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అధ్యక్ష గౌరవ సభ్యులు స్టార్ట్ తీసుకోవాలా అధ్యక్ష 2001వ సంవత్సరంలో సబ్జెక్ట్ మారుతున్నా అధ్యక్ష 2001వ సంవత్సరంలో అధ్యక్ష ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అధ్యక్ష ఆనాటి తెలుగుదేశం కౌశిక్ రెడ్డి గారు అధ్యక్ష ఒకనాడు ప్లీజ్ అధ్యక్ష